ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అలా జరిగింది ఇలా జరిగింది అన్నారు. సరే, అక్కడ ఏదైతే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనుకుంటా వాళ్ళని బెదిరించారు. సుమారు 5 కోట్లు డిమాండ్ చేస్తే 2,20,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలేమో వాళ్ళ పిఏకి, మరో 10 లక్షల రూపాయలేమో సదరు ఐపీఎస్ అధికారికి జాషువా అనుకుంటా ఆయన వాళ్ళకి అని చెప్పేసి చేశారు అని చెప్పేసి ఎలిగేషన్ వచ్చింది. దీనిపైన ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఆ అంశం పైన మాట్లాడలేదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నట్టు మాత్రమే అన్నారు. దాని తర్వాత కృష్ణదేవరాయలు గారు గట్టిగా దాన్ని పార్లమెంట్ దృష్టిలో మాట్లాడుతూ అక్కడ తీసుకెళ్ళి అది కాస్త మద్యం చుట్టూ వెళ్ళటం, మళ్ళీ అమిత్ షా గారి దగ్గర పెడతాం. ఇవన్నీ అంటే మీరు అక్కడ ఆ జిల్లా వాసులు కాబట్టి మీకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు రజనీ గారు పోటీ చేసినప్పుడే ఆమె విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు, దాన్ని ఎవరూ కాదనలేం. ఎప్పుడు 19లోనా? 19లో ఆమె బాగా ప్రోపగాండాకు కానీ లేనిది ఉన్నదిగా చూపించి ఈమె పెద్ద సంఘ సంస్కృతరాలు, అదేవిధంగా పెద్ద డబ్బున్న ఆమె ఆ టైప్లో ఒక ఇది క్రియేట్ చేసి, ఒక హైప్ క్రియేట్ చేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టిన దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఎంత ఖర్చు పెట్టింది అంటే అన్లిమిటెడ్గా ఖర్చు పెట్టింది. ఓకే. అయితే ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవాలి, రికవర్ చేసుకోవాలి, ఖచ్చితంగా రికవరీ చేసుకోవాలి. దాంతో పాటుగా మంత్రి పదవి వచ్చింది. ఇక ఇప్పుడు మనం అంటా ఉన్నా అసలే కోతి దానికి మళ్ళీ కళ్ళు తాగిందంటే ఎట్లా ఉంటది అనే విధంగా అసలే డబ్బులు ఖర్చు పెట్టి బాగా వాంటింగ్ లో ఉంది, మంత్రి కూడా అయ్యారు. ఇంకా ఆటోమేటిక్ గా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్ది బయటకు వచ్చింది, రాని అనేకమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు జగనన్న కాలనీకి సంబంధించి ల్యాండ్లు తీసుకున్న దాంట్లో డబ్బులు రిటర్న్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తీసుకున్న రిటర్న్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు కొంతమందికి ఇచ్చారు. ఓకే. తర్వాత అసలు నేను చెప్తా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణదేవరాయలు గారు లాంటి సౌమ్యుడు కానీ, వివాద రహితుడు కానీ, ఒక పిఆర్ మెయింటైన్ చేయటం కానీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన పనులు చేయటంలో కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, కేడర్కి సంబంధించి కానీ కృష్ణదేవరాయలు లాంటి ఎంపీలు చాలా అరుదుగా ఉంటారు. ఓకే. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ ఒక మాట అంటాం కానీ ఇంకా ఎక్కడ ఉండదు. చాలా హుందాగా ఉంటారు, చాలా డీసెంట్ డిగ్నిఫైడ్ గా ఉంటారు. అటువంటి వ్యక్తి పైన ఈ చిల్లర బ్యాచ్ అంతా ఆయన పైన దాడికి వెళ్ళారు కదా. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయన పైన దాడికి వెళ్ళారు. అప్పుడు కూడా ఆయన స్పందించలా. ఆయనలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే వీటన్నిటిని పట్టించుకునేటువంటి పరిస్థితి కాదు. మరి అటువంటి వ్యక్తి నోరు తెరిచి వాస్తవాలు చెప్పేసరికల్లా వణికిపోయారు. వాళ్ళు అదే ఏమనుకున్నారంటే అప్పుడు మేము దాడి చేస్తేనే మాట్లాడిన అతను మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆయన ఎందుకు మాట్లాడతాడులే అని చెప్పి ఒక ధీమాతో మాట్లాడారు. కానీ ఎవరికైనా ఓర్పు సహనం కొంతవరకే ఉంటుంది. మేము బురద వేసాం మీరు తుడుచుకోవద్దని కుదరదు కదా. అంటే ఆమె చూడండి ఎంత టాక్టిఫుల్ గా మాట్లాడిందంటే ఇష్యూ ఏమో లంచాలు, బెదిరింపులు, డబ్బు, కోట్లు. ఆమె మాట్లాడిందేమో నా పర్సనల్ లైఫ్లోకి వస్తా ఉన్నారు, నా కాల్ డేటా తీశారు. అవును. అంటే మీరు అంటే సింపతి గేమ్ అక్కడ ప్లాన్ కమ్యూనిటీ కూడా తీసుకొచ్చారు. బీసీ మహిళ 100% అండి కమ్యూనిటీ తీసుకొస్తారు, మహిళని తీసుకొస్తారు. ఇంకా అవసరం అయితే ఏమి తీసుకురావడానికైనా వెనకాడని నాయకత్వం కింద పనిచేస్తున్నారు. ఓకే. ఆ నాయకత్వం చెట్టు ఒకటైతే ఇంకోటి వచ్చే ఫ్రూట్స్ ఇంకో రావు కదా. సేమ్ వాళ్ళు అట్టా ఉన్నారు, వీళ్ళు అట్లానే ఉన్నారు. అందులో సజ్జల గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి మంత్రి పదవి రజనీ గారికి. సజ్జల గారు తీసుకోవటం ఏంటి? ఇప్పుడు స్టేట్లో మంత్రి పదవులు ఆల్మోస్ట్ అన్ని కూడా సజ్జల గారే కదా. ఇప్పుడు అది ప్యాకేజ్ పూర్వకంగా కానీ లేదు లాబింగ్ కానీ మొత్తం కూడా అంటే ఆయన చెప్పినట్టు వినే వాళ్ళే మంత్రులు. సెకండ్ ట్రిప్లో మొత్తం కూడా మీరు చూస్తే తిట్టిన వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ టర్మ్స్లో పనిచేసే వాళ్ళని అంటే ఏమి చేయకుండా ఉండటం వాళ్ళ దగ్గర పనిచేయటం. ఓకే. అటువంటి మంత్రులు మీరు కొట్టుకోవాల్సింది కొట్టుకోండి, పెద్ద మేము చిన్న మీరు అనే విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పని చేసుకున్నారు. సో వెనక్కి వస్తే రజనీ గారి విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఎస్సీలకి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పడ్డంత ఇబ్బంది ఎప్పుడు పడలా. అధికారం ఉన్నప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకున్నారు, వాళ్ళకి వేరే రకరకాలైనటువంటి ఆశలు చూపించి ఒక్కలేదండి అందరూ బాధితులే కదా. ఇప్పుడు విశాల గున్ని ఎస్సీ క్యాండిడేటే, జాషువా, పివి సునీల్ కుమార్, ఐజీ జైలుకి వెళ్ళాడు ఇంకొక అతను విజయపాల్. అంటే ఇంకా ఎంతమంది
అందరూ మీరు చూడండి, మరి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్లు ఎవరన్నా జైలుకి పోయారా? కాదు, వీళ్ళెవరు మరి అత్యుత్సాహం చూపించలేదంటారా? వీళ్ళు అత్యుత్సాహం కాదు, అత్యుత్సాహానికి మించిన అత్యుత్సాహం చేశారు. నేను అనేది వీళ్ళందరినీ ఆయన పర్సనల్ వెంజెస్ కి లేదు, వాళ్ళ పర్సనల్ గా డబ్బులు వసూలు చేసుకోవడానికి, త్రిబుల్ లాంటి వాళ్ళని కొట్టడానికి వీటికి ఉపయోగించుకున్నాడు అంటున్నా. మరి వీళ్ళకు ఉండాలి కదా, వీళ్ళు ఐపీఎస్ అధికారులు, వాళ్ళకు ఉంటే ఈరోజు నీ జైలు శిక్షలు ఎందుకు అనుభవిస్తారు? వాళ్ళల్లో కూడా పోస్టింగ్ కావాలనో, లేదు ఇక 151 సీట్లు వచ్చినాయి, 50-30 ఏళ్ళు ఈయనే ఉంటాడు, ఇక మా సర్వీస్ అయ్యే వరకు వీళ్ళే ఉంటారు, ఇక మనకేమి ఇబ్బంది లేదు అనేటువంటి ఆలోచనతో కానివ్వండి, ఏ రకంగా అయినా సరే, లేదు వాళ్ళకుండే బలహీనతల వల్ల కానివ్వండి, ఏ రకంగా అయినా సరే వాళ్ళందరిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటా ఉంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని. ఇదే నా ఎస్సీలు నా ఎస్టీలు నాశనం చేయటం, నా అంటే నాశనం చేస్తాను, నా ఎస్సీ ఎస్టీలను నాశనం చేస్తాను. ఐపీఎస్లు ఎంత కష్టపడి అంత పేద కుటుంబం నుంచి ఐపీఎస్లు అయిన వాళ్ళే కదా. సునీల్ కుమార్ గారు కూడా అంతకు ముందర మీరు నమ్మరండి, రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, సునీల్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు హయాము అయిపోయే వరకు అంతకు ముందర కానీ మంచి ఆఫీసర్ గా ఎంత అద్భుతమైనటువంటి పేరు, ఒక మరక కూడా లేదు ఆయన మీద. ఎక్కడా కూడా ఎవరికి ఆయన ఎవరికి తల ఉంచేవాడే కాదు. చారిటబుల్ ట్రస్ట్ కూడా సార్ ఒకటి ఎయిమ్ అనేటువంటిది పెట్టారు, ఆయన 5 సంవత్సరాల్లో దాన్ని అన్ని చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు కదా. అంటే ఇక ఈ రాష్ట్రంలో ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు అండి, గతంలో జరగలేదు, ఇక ముందు కూడా జరగదు, ఇదే లాస్ట్. ఇంకా వైసీపీ పార్టీ దుకాణం మూసుకోవటమే. ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, మీరు 4 రోజులు పోయినా సరే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. రజనీ గారు చేసినటువంటి పాపాలు, ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా ఉన్నటువంటి ఆయనతో చేసినటువంటి, రజనీ గారు చేసినటువంటి ప్రతి పాపం కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్స్ వచ్చిన, హైకోర్టుకి వెళ్ళారు, అక్కడ పెద్ద రిలాక్సేషన్స్ రావట్లేదు. కాబట్టి ఓవరాల్ గా రజనీ గారు చేసినటువంటి ప్రతి తప్పుడు కార్యక్రమం మీద, బెదిరింపుల పైన, దౌర్జన్యాల పైన, అవినీతి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీరు ఇక్కడ కూడా ఆలోచించాల. గత ప్రభుత్వంలో ఎవరినంటే వాళ్ళని ఎట్టంటే అరెస్ట్ చేశారు, కానీ మేము ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, ఎవరికైనా బెయిల్కి వెళ్ళేటువంటి హక్కు, అది హక్కు వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇస్తున్నారు. మా క్యాడర్ కూడా మేము కూడా బాధపడుతున్నాం, వీళ్ళు ఎందుకని అరెస్ట్ చేయట్లేదని. కానీ వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే, డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ముద్దాలుగా తేలుతున్నారు, రేపు శిక్ష కూడా అనిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు రజనీ గారు చేసిన ఆ వ్యాఖ్యల వల్ల అది పార్టీలో ఇంకా పెద్ద స్థాయి నాయకులకు మెడకు కూడా చుట్టుకునేలాగా ఉంది కదా, ఎందుకంటే మద్యానికి సంబంధించిన వ్యవహారం. అంటే వాళ్ళు ఏంటంటే అండి, ఎదురుదాడి, బెదిరింపు, మేము ఫ్యూచర్లో ఏదో చేసేస్తాం అనగానే ఇక్కడ భయపడిపోతాం అని ఒక అంటే ఆ స్ట్రాటజీ వాడుతున్నారు. ఇప్పుడు 1కి 2 అయినాయి. ఆ స్ట్రాటజీ వల్ల 2 కోట్ల వల్ల 4,000 కోట్ల విదేశాలకి ఏ విధంగా తరలించారనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అంటే ఏమో స్టార్ట్ చేసింది, మా ఎంపీ గారు అన్నారు, మీరు స్టార్ట్ చేశారు కదా, ముగింపు నేను ఇస్తా చూడన్నారు. ఆమె స్టార్ట్ చేసింది, ముగింపు చట్టబద్ధమైనటువంటి వ్యవస్థలు రేపు ముగింపు ఇవ్వబోతున్నాయి. ఆ ముగింపు ఇవ్వడానికి కృష్ణదేవరాయలు గారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు.